దొరకదు అని చెప్పి రాయబడింది. దేవుని వాక్యం మనకు దొరక కాలంలోనే మనము ఆయనను వెతికే వారిగా ఉండాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన మనము పిలిస్తే అందుబాటులో ఉన్నప్పుడే మనం ఆయనను వేడుకునే వారిగా ఉండాలండి. దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన యొద్దకు రావాలని చెప్పి హెచ్చరిస్తుంటే, మనమేమో ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన యొద్దకు రాకుండా మన ఇష్టానుసారంగా బ్రతికి ఆయన మనకు దొరకని కాలంలో దేవా నువ్వు నాకు కావాలని చెప్పి మనం ఎంత అడిగినప్పటికీ ఆయన స్పందించడండి. దేవుడు మనందరి జీవితంలో ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. వాటిని మనం వినియోగించుకోకుండా ఆ సమయాన్ని మనము వృధా చేసి దేవుడు సమీపంగా ఉన్నాడని చెప్పి కనీస ఆలోచన కూడా చేయని వారిగా ఉంటామండి. కానీ దేవుడేమో ఈ కడవరి దినాల్లో కూడా మన ఎడల మిక్కిలి ప్రేమ చూపుతూ మనం ఆయన యుద్ధకు రావాలని చెప్పి ఇంకా మనకు అవకాశాలు ఇస్తున్నాడు. ఈ అవకాశాలని మనము ఉపయోగించుకున్నట్టయితే మనంత ధన్యులు ఎవరు ఉండరండి. కానీ ఈ అవకాశాన్ని మనము దుర్వినియోగపరుచుకున్నట్టయితే మనంత దరిద్రులు ఎవరు ఉండరు. దేవుడు మనకు దొరకని సమయంలో మనం ఈ సముద్రం నుండి ఆ సముద్రంనకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకు, ఈ దేశం నుండి ఆ దేశంకి మనం ఎంత ప్రయాసపడినప్పటికీ, ఎంత పరుగులు తీసినప్పటికీ దేవుని స్వరం కాదు కదా, అట్లీస్ట్ ఆయన గురించి మాట కూడా మనము వినలేము. కాబట్టి దేవుని వాక్యం మనకు సమీపంగా ఉన్నప్పుడే ద్రాక్ష వల్లి చుట్టూ తీగలు ఎలా అంటిపెట్టుకుని ఉంటాయో అలాగే మనం కూడా దేవుని హత్తుకొని జీవించే వారిగా ఉండాలి.